పద్మావతి అయితే ఒంటరిగా అలా ఉంటూ ఉంటుంది. అక్కడికి యశోధర్ వచ్చి పద్మావతి అని అయితే పిలుస్తూ ఉంటాడు. అలా పిలవగానే పద్మావతి యశోధర్ కాస్త చూస్తూ ఉంటుంది. ఇక యశోధర్ అయితే పద్మావతితో నీకు ఒక విషయం చెప్పాలి పద్మావతి అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి అవును సార్, నేను ఆ విషయం కోసం వెయిట్ చేస్తున్నాను, మీరు ఏం చెప్తారా అని నేను చూస్తున్నాను సార్ అనేత అంటూ ఉంటుంది. ఆ మాటలకి యశోధర్ అయితే పద్మావతి, నువ్వు మా ఇంట్లో నాకు కాబోయే భార్య గురించి నీకు చెప్పాలనుకుంటున్నాను అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి పద్మావతి అయితే యశోధర్ కాస్త అలా చూస్తూ ఉంటుంది. అవును పద్మావతి, నువ్వు మా ఇంట్లో కోడలుగా అడుగు పెడతావా అనేది అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి పద్మావతి అయితే షాక్ అవుతూ ఉంటుంది. నాకు భార్యగా మా ఇంటి కోడలుగా అడుగు పెట్టాల్సింది నువ్వే పద్మావతి అని అనేసరికి ఒకసారిగా షాక్ అయి యశోధర్ కాస్త పద్మావతి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక పద్మావతి ఏం చేయలేక షాక్లో అలా ఉండిపోతూ ఉంటుంది. అవును అని యశోధర్ అయితే చాలా హ్యాపీగా ఆ విషయం చెప్తూ ఉంటాడు. ఇక పద్మావతి ఏం చేయలేక యశోధర్ కాస్త అలా చూస్తూ ఉంటుంది. పద్మావతి ఐ లవ్ యూ అని అయితే యశోధర్ చెప్తూ ఉంటాడు. అలా చెప్పగానే పద్మావతి అలా షాక్ అయి చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఏంటి పద్మావతి, నీ సమాధానం ఏంటి అని అయితే అడుగుతూ ఉంటాడు. ఇక పద్మావతి షాక్ అయ్యేసరికి యశోధర్కి ఏం అర్థం కాక ఏంటి అంత షాక్ అయిపోయింది అని అయితే ఆలోచిస్తూ ఉంటాడు యశోధర్.